లూకా సువార్త 19వ అధ్యాయం 8-9 వచనాలు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. 6-7 చదవండి బ్రదర్. అతడు త్వరగా దిగి 4:19-6 నుంచి చదవండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్దకు బస చేయి వెళ్ళినని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. చాలు బ్రదర్. ఇక్కడ చూడండి, మనం జక్కయ్యని యేసు ప్రభు వారిని చూస్తున్నాం. యేసు ప్రభు వారు అలా త్రోవలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసయ్య వస్తున్నారని జక్కయ్య ఎక్కడికి ఎక్కాడండి? చెట్టు ఎక్కేశాడంట. ఎందుకంటే జక్కయ్య గారు చాలా పొట్టివాడు కనుక ఆయన ఆతురతగా, చాలా ఆసక్తితో ఇక్కడ మనం చూసినప్పుడైతే చూడండి, అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ప్రభు వస్తున్నారని తెలుసుకొని ముందుగానే, యేసే కంటే ముందుగానే ఆ త్రోవలు వస్తున్నారని ఇంకా ముందు ఎక్కడో రెడీగా సిద్ధంగా మేడు చెట్టు ఎక్కి అక్కడ ఉన్నారనమాట. ఎక్కి ఇంకా వస్తున్నారని సిద్ధంగా ఉన్నారు. చూడండి, ఆయనకున్న ఆశ. ఎవరైనా చూడండి, ఒక దారిలో వెళ్ళేటప్పుడు పైన చూస్తారా, కింద చూస్తారా? అంటే స్ట్రైట్గా చూస్తారా? స్ట్రైట్ కింద వెళ్తున్నాం కాబట్టి కింద చూడడం, స్ట్రైట్ చూడడం. అంతేగాని ఈ పైకెత్తి ఎవరైనా చూస్తారా అండి? చూడరు కదా. కానీ యేసు ప్రభు వారు మాత్రం వెళ్తున్న సమయంలో ఆ పైన చెట్టు పైన ఉన్న జక్కని గమనించారండి. ఆమేన్. చూడండి, దేవుడికి ఎవరి మనసైనా తెలుసు, ఎవరినైనా ఎరిగే దేవుడై ఉన్నారు. ఈయన ఆశ పెట్టుకొని మరీ ముందుగానే వెళ్ళి అక్కడ రెడీగా సిద్ధంగా యేసయ్య వస్తున్నారని సిద్ధంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలు ప్రభు ఎరిగి, అందుకే జక్కయ్య అని ఎవరు చెప్పారు? జక్కయ్య చెప్పుకోలే, నేను జక్కయ్య అండి, మీ కొరకు ఎదురు చూస్తున్నాను, త్వరగా రండి అని చెప్పలేదు. లేదా పలానా వ్యక్తులకి చెప్పి నేనున్నాను, ఈయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట, ఈయన ఏంటంటే నేనున్నాను, నేను పలానా చోటు ఉన్నాను, పక్కన వాళ్ళకి మీరు చెప్పండి ఆయనకి. అర్థమవుతుందా? ఆయన చెప్పలేదు, పక్కవారికి చెప్పలేదు, ఆయన చెప్పుకోలేదు. కానీ యేసయ్యకి ఎలా తెలిసింది? ఆయన హృదయాన్ని ఎరిగే దేవుడై ఉన్నారు. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఆయన కొరకు ఆతురతగా ఆసక్తితో ఉంటారో వారి పట్ల గొప్ప కార్యం చేసే దేవుడండి. ఆమేన్. ఆశ కలిగి ముందుగానే ప్రభు కంటే ముందుగా వెళ్ళి ఆ చెట్టెక్కాడు. ఎందుకంటే చాలామంది ప్రజలు ఉన్నారు, అమ్మో నేను కలుసుకోలేనేమో అని అసలు చూద్దామని వెళ్ళాడు ఆసక్తితో. హల్లెలూయా. ఇంకా ఆయనకి ఏమీ తెలియదు, జస్ట్ చూద్దామని వెళ్ళారు. ఆ ఆసక్తిని గమనించిన దేవుడు ఆయన అంటున్నారు, పక్కవారు చెప్పలే, యేసయ్య ఇదిగో జక్కయ్య అక్కడ ఉన్నాడని చెప్పలేదు, లేకపోతే జక్కయ్య నేనయ్యా ఇక్కడ ఉన్నాను అని చెప్పలే. కానీ యేసయ్య అన్నారట, జక్కయ్య. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగిన. త్వరగా దిగుము, నేడు నేను
ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేరుకునెను. అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగ్గొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా. చూడండి, హల్లెలూయా. రా 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 త్వరగా, నీ ఇంట బస చేయ సమయం వచ్చింది, నువ్వు త్వరగా రా అంటే ఈయన సంతోషంతో ఎలా ఉంటుందండి, గబక్కుమని అలా దిగేశారు అంతే. వచ్చి యేసుని కలుసుకున్నారంట. అయితే నేను నీ ఇంట ఉండవలసిన సమయం వచ్చేసింది అయ్యా అనగానే ఈ పక్కన వాళ్ళని చూసి, ఈయనేంటి ఈ పన్ను వసూలు చేస్తూ అక్రమంగా అందరి దగ్గర తీసుకునే ఈ వ్యక్తిని పిలవడం ఏంటి, ఈయన చేసే అన్నీ కూడా ఎలాంటి పనులంటే ఒకరిని మోసం చేసే, ఒకరి దగ్గర నుంచి అన్యాయంగా లాక్కునే, అంతేనా, ఆ డబ్బులతో చెలామణి చేస్తున్న ఒక వ్యక్తిని యేసు ప్రభు వారు పిలవడం ఏంటి అని సనుక్కున్నారంట. అయితే చూడండి, యేసయ్య ఏదైనా చెయ్యగల దేవుడండి. ఆమేన్. ఆయన దృష్టిలో ఎవరున్నా అసలు అద్భుతంగా ఉంటుంది వారి జీవితాలు. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ప్రభు ఏ కార్యాన్నైనా చేస్తారు. ఆయన నిజంగానే పాపి అయి చాలా అన్యాయంగా అనేకుల దగ్గర నుంచి డబ్బులు లాక్కునేవాడు. అయితే వీరు సనుక్కోవడం ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు జక్కయ్య అక్కడ నిలబడి, ఇదంతా కూడా ఇంట్లో ఉన్నప్పుడు కాదు, ఇంటికి రాకముందే జక్కయ్య అంటున్నాడు, ఇవన్నీ నేను ఎవరి దగ్గర నుంచైనా చూడండి, నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 వంతులుగా మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. నేను అన్యాయంగా ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకున్నా ఇప్పుడు ఏం చేస్తానయ్యా, 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. ఆమేన్, ఆమేన్. ఇదిగో ఇంటిలోనికి రాకముందే తప్పులు దిద్దుకుంటున్నాడు జక్కయ్య. హల్లెలూయా. అన్ని విషయాల గురించి దేవునితో చెప్తూ, అన్ని విషయాల్లో ఆయన మనసులో ఏదైతే అనుకున్నాడో, ఆయన మనసులో ఏదైతే ఉందో ఆయనకు తెలుసు ఆయన తప్పు చేస్తున్నాడని. అవునా కదా? ఆయనకు తెలుసు, అంతా కూడా తెలుసు. ఏంటండి తెలిసే ప్రభు దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఆమేన్. ప్రభుని ఇంటిలోనికి చేర్చుకోకముందే జక్కయ్య తప్పులు దిద్దుకుంటున్నాడు. అక్కడ పశ్చాత్తాపడుతున్నారు. మనము కూడా రక్షణ పొందుకోవాలంటే తప్పులు దిద్దుకునే వారిగా ఏముండాలండి? తప్పులు దిద్దుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. తప్పులు దిద్దుకునే వారిగా ఉండాలి. ఆమేన్. తప్పులు చేస్తూ పోయేవారిగా ఉండకూడదు. యేసయ్య అలా పేరు పెట్టి జక్కయ్య అని పిలిస్తే దిగి వచ్చి ఆయన హృదయంలో ఈ కలవరం స్టార్ట్ అయిందండి. అంతే, ప్రభు తాకుతే అలాగనే ఉంటుంది. నీవు ఎంతటి వాడివైనా మారాల్సిందే, ఎంతటి పాపము చేస్తున్న వాడైనా నువ్వు మారాల్సిందే, నీ బ్రతుకు మారాల్సిందే. ప్రభు తాకడం అలా ఉంటుందండి. ఆమేన్. ఒక వ్యక్తిని ప్రభు అలా పేరు పెట్టి పిలిస్తే జీవితాలు మారిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. అప్పుడు స్టార్ట్ అవుతుందండి కలవరం. ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితం చాలా అద్భుతకరంగా నడిపించబడుతుంది. అప్పుడు యేసయ్య అంటున్నారు, అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చుచున్నది. ఆమేన్. తప్పుల్ని సరిదిద్దుకున్నాడు అక్కడ. అందుకనే ప్రభు అంటున్నారు, పాత జీవితం పోయి కొత్త జీవితం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చూడండి, ఇంటికి రక్షణ వచ్చుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎలా రక్షణ పొందాలంటే తప్పులు సరిదిద్దుకుంటే రక్షణ పొందగలుగుతాం. ఆమేన్. ఏం చేయాలండి? తప్పులు సరిదిద్దుకోవాలి. నేను ఎప్పుడో రక్షణ పొందుకున్నానంటే సరిపోదు. ఏం చేయాలి? ముందుగా నువ్వు నీ తప్పులు సరిదిద్దుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే తప్పుల్ని కప్పుకుంటూ ఉంటారు. చాలా ఎంత జరిగినా తప్పుల్ని కప్పుకునేవారే ఎక్కువ మంది ఉన్నారు. మనం కప్పుకోవద్దు తప్పుల్ని. అవునా? ప్రభు సన్నిధిలో యథార్థంగా ఎవరైతే ప్రభు కొరకు నిలబడతారో వారి పట్ల ప్రభు కార్యం చేసే దేవుడై ఉన్నారండి. ఎప్పుడు కూడా చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే చేసిన తప్పుని మరలా చేస్తారు. అంతేనా? చేసిన తప్పుని మరలా చేయడం.
దేవుని దగ్గర ఒప్పుకోవడం, చేయడం మళ్ళీ తిరిగి ఒప్పుకోవడం. ఇది జీవితం కాదండి. ఆమేన్. ప్రభు మన కుటుంబాలకు రావాలంటే, మన జీవితాలలోనికి రావాలంటే, మన బ్రతుకుల్లోనికి రావాలంటే మనము తప్పుల్ని సరిదిద్దుకునే వారిగా ఉండాలి. అప్పుడే రక్షణ పొందుకోగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.